గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్లో ఇప్పుడు నేను బిగినర్స్ కింద ఎవరైతే స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అండ్ నేను ఎలాంటి మిస్టేక్స్ చేశాను యాజ్ ఏ బిగినర్గా అనేది ఈ వ్లాగ్లో అయితే నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా కొన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసినవి అండ్ కొన్ని అయితే అస్సలు చేయకూడదు అనేవన్నీ ఈ వ్లాగ్లో అయితే డిస్కస్ చేస్తాను. నేను ఇప్పుడిప్పుడే ఎవరైతే స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నారో బీ కేర్ఫుల్ గైస్. అన్ని ప్రోడక్ట్స్ని నమ్మకండి. మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో అదే యూస్ చేయండి. అండ్ నా కంప్లీట్ స్కిన్ కేర్ రొటీన్ కావాలంటే ఈ వీడియో అయితే చూడండి. ఈ వ్లాగ్లో అయితే కంప్లీట్గా నా స్కిన్ కేర్ రొటీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వ్లాగ్లో అయితే నేను ప్రోడక్ట్స్ ఏం చూపించట్లేదు, జస్ట్ ఏమేమి మిస్టేక్స్ చేయకూడదో మాత్రం చెప్తాను. ఎలాంటి ప్రోడక్ట్స్ చూపించను అండ్ ఎలాంటి కొలాబరేషన్ కూడా కాదు. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వ్లాగ్. యాజ్ ఎ బిగినర్గా ఎవరైతే స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఫేస్ వాష్ చేసేటప్పుడు ప్రతిసారి పదే పదే ఫేస్ వాష్ అయితే చేయకండి. 2 టైమ్స్ ఎ డే ఈజ్ వే మోర్ దాన్ ఎనఫ్ అసలా చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఫేస్ని ఎంత ఎక్కువ క్లీన్ చేస్తే మీ స్కిన్ అంత డ్రై అవుట్ అయిపోతుంది అనమాట. సో మార్నింగ్ స్కిన్ కేర్ చేసుకున్నప్పుడు ఒకసారి ఫేస్ వాష్ చేసుకోండి అండ్ మళ్ళీ నైట్ టైం స్కిన్ కేర్ చేసుకున్నప్పుడు ఇంకొకసారి చేసుకోండి. మీ స్కిన్ మీద ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అయితే మొత్తం అన్ని స్ట్రిప్ అయిపోతాయి మీరు అన్నిసార్లు ఫేస్ వాష్ చేస్తే. సో 2 టైమ్స్ ఎ డే ఈజ్ ఎనఫ్ గైస్, మోర్ దాన్ ఎనఫ్ యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి స్కిన్ కేర్ బిగినర్స్ ఏమనుకుంటారంటే సన్ స్క్రీన్ ఓన్లీ సన్లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది అనుకుంటున్నారు. నో గైస్, మీరు ఇండోర్స్లో ఉన్నా సరే పక్కా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు విండోస్ ఉంటాయి అండ్ ఎవరైతే సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఫోన్ చూస్తూ ఉంటారు, వీటన్నిటి ద్వారా కూడా మనకి యూవీ రేస్ అనేవి మన ఫేస్ మీద పడతాయి అండ్ మన స్కిన్ మీద పడతాయి. కాబట్టి పక్కాగా ఇండోర్స్లో కూడా సన్ స్క్రీన్ అయితే అస్సలు మిస్ చేయకండి. డైలీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తూ ఉండండి. ఎయిదర్ అవుట్డోర్స్ ఆర్ ఇండోర్స్ రెండిట్లో కూడా సన్ స్క్రీన్ అనేది పక్కా మ్యాండేటరీ థింగ్. అదైతే అస్సలు స్కిప్ చేయకండి. స్కిన్ కేర్ బిగినర్స్గా ప్రతీదీ వాడేయాలి, అన్నీ ఒకేసారి వాడేయాలి అని చెప్పి అస్సలు అనుకోకండి. మేజర్లీ యాక్టివ్స్ గైస్. యాక్టివ్స్ అయితే టూ మెనీ యాక్టివ్స్ ఒకేసారి అయితే అసలు వాడకండి. లైక్ ఏహెచ్ఏ, రెటినాల్, విటమిన్ సి, నియాసిన్మైడ్ ఇన్ని యాక్టివ్స్ కలిపి ఒకే స్కిన్ కేర్ రొటీన్లో ఒకదాని మీద ఒకటి వెళ్తే మీ ఫేస్ అనేది యాక్నీకి చాలా ట్రిగర్ అయిపోతుంది. అందుకే చాలామంది ఎవరైతే స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి యాక్నీ రావడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి యూస్ చేయండి. ఎయిదర్ అన్నీ ఒకేసారి స్టార్ట్ చేసినా కూడా మీకు కంప్లీట్ రిజల్ట్స్ అయితే రావు. యూ స్కిన్ గెట్స్ కన్ఫ్యూజ్ గైస్. లైక్ దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పి. సో అందుకని చెప్పి అన్నీ ఒకేసారి యూస్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి, ఇది ఒక 3-4 మంత్స్ వాడిన తర్వాత నెక్స్ట్ ఇంకొక యాక్టివ్ యూస్ చేయండి. అండ్ మేజర్గా ఇప్పుడిప్పుడే ఎవరైతే స్కిన్ కేర్ స్టార్ట్ చేశారో వాళ్ళు మోస్ట్లీ చేసే మిస్టేక్ ఏంటంటే స్లీపింగ్ విత్ మేకప్ ఆన్. అట్లీస్ట్ మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నా సరే నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఆ సన్ స్క్రీన్ కూడా మొత్తం క్లెన్స్ చేసేసే పడుకోవాలి. ఎయిదర్ మీరు క్లెన్జింగ్ బామ్ యూజ్ చేసినా పర్లేదు, లేకపోతే నార్మల్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకున్నా పర్లేదు, బట్ అదైతే రిమూవ్ చేసే పడుకోవాలి. ఎప్పుడైతే ఆ సన్ స్క్రీన్ కానీ లేకపోతే మార్నింగ్ మీరు బయటకు వెళ్తే ఆ డస్ట్ అది ఉండిపోతుంది కదా, అదంతా మీ పోర్స్లో క్లాగ్ అయిపోయి దట్ లీడ్స్ టు యాక్నే గైస్. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా మేకప్తో పడుకోకండి. లైక్ చిన్న ఫౌండేషన్ రాసుకున్నా లేకపోతే కాంపాక్ట్ యూస్ చేసినా అది కూడా మేకప్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ సన్ స్క్రీన్ కూడా పక్కా రిమూవ్ చేసే పడుకోండి. చాలా బెస్ట్ యాక్చువల్‌గా. నైట్ టైమ్ జస్ట్ ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకోండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రతి వీక్ మనం కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏవైతే యూజ్ చేస్తున్నారో అదే కంటిన్యూగా స్టిక్ అవి ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే అగైన్ న్యూ స్కిన్ గెట్స్ కన్‌ఫ్యూజ్డ్. లైక్ మీరు ఒక వీక్ విటమిన్ సి వాడి, దాని తర్వాత మళ్ళీ మీరు నియాసిన్మైడ్ వాడి, దాని తర్వాత ఏహెచ్ఏ వాడి అలా మీరు షిఫ్ట్ చేస్తూ ఉంటే మీ స్కిన్ దేనికి రియాక్ట్ అవ్వాలో తెలీదు గైస్. లైక్ విటమిన్ సి బ్రైట్నింగ్‌కి, నియాసిన్మైడ్ డార్క్ స్పాట్స్‌కి, ఏహెచ్ఏ అనేది లైక్ కొంచెం ఎక్స్‌ఫోలియేట్ చేయడానికనమాట. సో, ఇప్పుడు ఇవన్నీ మీరు ఒకేసారి ఫ్యూ వీక్స్‌లోనే లైక్ ఒక వీక్ ఇది, ఒక వీక్ ఇది, ఒక వీక్ ఇది వాడేస్తే మీకు దేనికి రిజల్ట్స్ రావు. ఎయిదర్ విటమిన్ సికి రాదు, నియాసిన్మైడ్‌కి రాదు, ఏహెచ్ఏకి కూడా రాదు. సో, అందుకని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి యూజ్ చేయండి. మీకు ఒక్క యాక్టివ్ రిజల్ట్ రావాలంటే అట్‌లీస్ట్ ఒక 3-4 మంత్స్ యూజ్ చేస్తేనే మీకు ఆ రిజల్ట్ అనేది వస్తది. సో, మీరు ఎవ్రీ ఫ్యూ వీక్స్‌కి మార్చేస్తే మీకు ఎందులోని రిజల్ట్ కనిపించదు. సో, అలా ఆఫెన్‌గా మార్చకుండా ఒక 3-4 మంత్స్ కంటిన్యూగా యూజ్ చేసిన తర్వాత మార్చండి. అండ్ స్కిన్ కేర్ బిగినర్స్ ఏం చేస్తారంటే మన ఫేస్ మీద స్క్రబ్ పెట్టి ఎంత బాగా రుద్దితే అంత తెల్లగా వస్తదనుకుంటారు. దట్స్ అబ్సల్యూట్‌లీ ఎ మిత్ గైస్. ఎందుకంటే మీ స్కిన్ మీద ఎప్పుడైతే అంత హార్ష్ స్క్రబ్స్ యూజ్ చేస్తారో లైక్ కాఫీ పౌడర్‌ని స్క్రబ్ కింద యూజ్ చేస్తారు. లైక్ చాలా హార్ష్‌గా ఉంటది గైస్. మీ ఫేస్ మీద ఉన్న స్కిన్‌కి, బాడీ మీద ఉన్న స్కిన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. సో, మీ ఫేస్ మీద ఉన్న స్కిన్‌ని, బాడీ మీద ఉన్న స్కిన్‌ని అస్సల కంపేర్ చేయకండి. మీ బాడీ మీద ఉన్న స్కిన్ అయితే కొంచెం హార్ష్ స్క్రబ్స్ ఏమైనా ఉన్నా సరే ఓకే తీసుకోగలదు. బట్ మీ ఫేస్ అయితే అలా కాదు.
పక్కా నెక్స్ట్ డేకే మీకు పింపుల్స్ వస్తాయి. అంత హార్ష్ స్క్రబ్స్ వాడితే. అండ్ ఇంకొకటేంటంటే మనకు కనిపించదు బయటికి. బట్ చిన్న చిన్నగా స్కార్స్ అయితే పడతాయి. దానివల్ల యూ గెట్ ఈవెన్ మోర్ డార్కర్. సో, అందుకని చెప్పి హార్ష్ స్క్రబ్స్ అయితే అసలు యూజ్ చేయకండి. మైల్డ్‌గా స్క్రబ్స్ ఉంటాయి గైస్. అవి యూజ్ చేయడానికి ట్రై చేయండి హార్ష్ స్క్రబ్స్ కన్నా. మీకు పింపుల్స్ వస్తే పింపుల్స్ మాత్రం పాప్ చేయకండి. అస్సల పాప్ చేయకండి. ఈవెన్ నేను చేసేదాన్ని గైస్ పింపుల్స్ పాప్ చేయడం. పింపుల్స్ ఎంత త్వరగా పాప్ చేసేస్తే అంత త్వరగా పింపుల్ పోతదనుకుంటాను. బట్ అవైతే చాలా లోపలికి స్కార్స్ అయితే వదిలేస్తాయి. లైక్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా! కొంచెం పెద్దవాళ్ళకి ఇట్లా స్కార్స్ ఉంటది. లైక్ స్కిన్ అనీవెన్‌గా ఉంటది. లైక్ కొంచెం లోపలికుంటదనమాట వాళ్ళకి. అవి మనం పింపుల్స్ పాప్ చేయడం వల్ల మాత్రమే వస్తాయి. అండ్ ఇంకొకటేంటంటే ఒక్కొక్కసారి స్కార్స్ వదిలేస్తాయి గైస్. లైక్ బ్లాక్ మార్క్ ఉండిపోతది. అది ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా పోదు. సో, పింపుల్స్ పాప్ చేయడం వల్ల ఎక్కువ సేపు డార్క్ స్పాట్స్ అయితే ఉండిపోతాయి. అండ్ ఒక్కొక్కసారి స్కార్స్ పడతాయి గైస్. స్కార్స్ పడితే మాత్రం అదసలు మనం రివర్స్ చేయలేము. అంత దారుణంగా పడతాయి స్కార్స్ అయితే. సో, అందుకని చెప్పి పింపుల్స్ అయితే అస్సలు పాప్ చేయకండి. లెట్ ఇట్ అదే పోతది. ఇఫ్ మీకు పింపుల్ ఇంకా ఇరిటేటింగ్‌గా ఉందంటే పింపుల్ ప్యాచెస్ వస్తున్నాయి గైస్ ఈ మధ్యన. అవి యూజ్ చేయండి. అది చాలా బెటర్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఏదైనా కొత్త ప్రొడక్ట్ యూజ్ చేసే ముందు పక్కా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ స్కిన్ అన్ని యాక్టివ్స్ తీసుకుంటదో లేదో, లేకపోతే అన్ని ఇంగ్రీడియెంట్స్ మీ స్కిన్‌కి పడతాయో లేదో మనకు తెలీదు. యాస్ ఎ బిగినర్‌గా మనకేమి తెలీదు కాబట్టి మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ కూడా ఇట్లా చేతుల మీద అక్కడ చేయకండి. మీరు ఫేస్‌కి యూజ్ చేస్తే ఈ కింద లైక్ మీ ఇయర్ కింద అయితే ఇక్కడ టెస్ట్ చేసుకోండి. సో, ఈ స్కిన్ సిమిలర్ ఉంటది కాబట్టి అది పడుతుందా లేదా మీకనేది ఈజీగా తెలుస్తది. ప్యాచ్ టెస్ట్ అయితే అస్సలు ఇగ్నోర్ చేయకండి. లైక్ ఇప్పుడు మీకేమైనా ఇరిటేషన్ వస్తే ఈ చిన్న స్పాట్‌లోనే వస్తది. దాన్ని మనం ట్రీట్ చేయొచ్చు. మీరు మొత్తం ఫేస్‌కి అప్లై చేసుకుంటే ఫేస్ మొత్తానికి ఇరిటేషన్ అనేది స్ప్రెడ్ అవుతది. సో, అందుకని చెప్పి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న 24 అవర్స్ తర్వాత మాత్రమే మీ ఫేస్ అంతా అప్లై చేయడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద స్కిన్ కేర్ బిగినర్స్ చేసే మిస్టేక్ అయితే ఇదే. స్కిన్ కేర్‌ని ఎలా పడితే అలా వాడేస్తారు. ఒక ఆర్డర్‌లో వాడరు. స్కిన్ కేర్ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ అయితే క్లెన్జర్, సీరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. ఇది గైస్ ఆర్డర్ అయితే. 4 స్టెప్పే పెట్టుకోండి. అంతకన్నా ఎక్కువ పెట్టుకోకండి. యాస్ ఎ బిగినర్‌గా ఇవే యూజ్ చేయండి. ఈ 4 కూడా కరెక్ట్ ఆర్డర్‌లో యూజ్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే క్లెన్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్ సన్ స్క్రీన్ రాసేస్తారు. సన్ స్క్రీన్ రాసేసిన తర్వాత మళ్ళీ మాయిశ్చరైజర్ రాస్తారు. దాని తర్వాత సీరమ్ రాస్తారు. గైస్ అలా అస్సల చేయకూడదు. ఎందుకంటే, మీ ఫేస్ వాష్ చేసిన తర్వాత మీ స్కిన్ చాలా ఫ్రెష్‌గా ఉంటది. లోపలికి అబ్జర్వ్ అవ్వడానికి మనం సీరమ్ యూజ్ చేస్తాం. దాని తర్వాత సీరమ్‌ని సీల్ చేసి మన స్కిన్‌కి కొంచెం మాయిశ్చర్ ఇవ్వడానికి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాం. దాని తర్వాత మన స్కిన్ మొత్తాన్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సన్ స్క్రీన్ యూజ్ చేస్తాం. సో, థిస్ ఈస్ ద ఆర్డర్. ఈ ఆర్డర్ అయితే మీరు పక్కా ఫాలో అవ్వండి. ఇది ఎవ్వరైనా సరే ఇప్పుడు ఈ వీడియో చూసి స్కిన్ కేర్ మిస్టేక్స్ తెలుసుకుంటుంటే ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. నేను బిగినర్‌గా చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నోస్ మీద ఏవైతే బ్లాక్ హెడ్స్ ఉంటాయో అవి రిమూవ్ చేయడానికి స్ట్రిప్స్ వస్తాయి గైస్. లైక్ అది ఇట్లా పెట్టుకొని వాటర్‌తో పెట్టుకున్న తర్వాత అది కొంచెం స్టిఫ్ అయిపోతది. మన వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ దానికి స్టిక్ అయితే మనం ఇట్లా ఫుల్ ఫోర్స్ పెట్టి గట్టిగా లాగేస్తాము. సో, అప్పుడు ఆ స్టెప్స్ వల్ల నా ఫేస్‌కి ఎంత డ్యామేజ్ అయిందంటే, ఇప్పుడు నా ఫేస్ అంతా క్లియర్‌గా ఉంటది. నాకు పింపుల్స్ వచ్చినా సరే ఈ స్పాట్‌లోనే వస్తాయి. ఎక్కడైతే నేనది యూజ్ చేశానో ఆ స్పాట్‌లోనే పింపుల్స్ వస్తాయి. అండ్ ట్రస్ట్ మీ గైస్ నాకైతే ఈ ప్లేస్‌లో చాలా ఎక్కువ ఓపెన్ పోర్స్ ఉంటాయి. ఇదంతా కూడా స్ట్రిప్స్ వల్లే వచ్చింది. హార్డ్‌లీ నేనొక 4 టైమ్స్ ఏమో యూజ్ చేసుంటా. 4-5 టైమ్స్ గైస్ హార్డ్‌లీ ఇంకా ఎక్కువలో ఎక్కువ అంటే 4-5 టైమ్స్ యూజ్ చేసుంటాను. దానికే ఇంత డ్యామేజ్ అయింది. ఇప్పటి వరకు నాకు ఈ ఓపెన్ పోర్స్ క్లోజ్ అవ్వడానికి ఏ సొల్యూషను దొరకలేదు. ఎంతమంది డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అయినా సరే ఈ ప్రాబ్లమ్ అయితే నాకు సాల్వ్ అవ్వలేదు. సో, అందుకని చెప్పి నెవర్ ఎవర్ యూజ్ దట్ స్ట్రిప్స్ గైస్. అస్సలు యూజ్ చేయకండి. చాలా డ్యామేజ్ చేస్తాయి మీ స్కిన్‌ని. అండ్ నాకిక్కడ ఆయిల్ కూడా చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతది ఓపెన్ పోర్స్ ఉండడం వల్ల. సో, అవైతే బిగ్, బిగ్, బిగ్ నో గైస్. బిగ్ నో. దానికి వేరే ఆల్టర్‌నేటివ్స్ ఏవైనా చూడండి గానీ, స్ట్రిప్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మీ ప్రొడక్ట్స్‌ని ఎప్పుడు కూడా చాలా క్విక్‌గా లేయర్ చేసుకోకండి. దానికి టైమ్ ఇవ్వండి. లైక్ అబ్జర్వ్ చేసుకోవడానికి. ఫేస్ వాష్ చేసిన తర్వాత ప్యాడ్ డ్రై చేసుకోండి. మైక్రో ఫైబర్ టవల్ ఉంటే ఇంకా మంచిది. మీ ఫేస్ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటది. దాంతో జస్ట్ ఇలా ప్యాడ్ డ్రై చేసుకోండి. దాని తర్వాత ఒక 2-3 మినిట్స్ గ్యాప్ ఇచ్చి సీరమ్ యూజ్ చేయండి గైస్. ఎందుకంటే సీరమ్ మీకు లోపలికి పెనిట్రేట్ అవుతది. లైక్ బేర్ ఫేస్ మీద. 2 మినిట్స్ తర్వాత మీ ఫేస్‌ని ఇలా టచ్ చేస్తే సీరమ్ మొత్తం మీ ఫేస్‌లోకి అబ్జార్బ్ అయిపోయినట్టు మీకు తెలుస్తది. స్కిన్ అంతా కొంచెం డ్రైగా. అప్పుడు మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. మాయిశ్చరైజర్ పెట్టిన ఒక 2 మినిట్స్‌కి సన్ స్క్రీన్ యూజ్ చేయండి. ఇలా
కొంచెం టైం ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రొడక్ట్స్ అన్నీ లోపలికి మంచిగా సెటిల్ అయితాయి. ఈ మిస్టేక్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఈవెన్ ఐ డిడ్ గైస్ ఈ మిస్టేక్ కూడా. లైక్ ఫాస్ట్‌గా మొత్తం అన్ని ప్రొడక్ట్స్ అప్లై చేసుకొని బయటికెళ్ళిపోయేదాన్ని. బట్ అదైతే చాలా తప్పు. లైక్ ఏ ప్రొడక్ట్ మీ స్కిన్‌లోకి అంత బాగా పెనిట్రేట్ అవ్వదు. సో, ఎప్పుడైతే మీరు టైం తీసుకొని మొత్తం అంతా మంచిగా పెనిట్రేట్ అయ్యేలాగా చూస్తారో, అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ స్కిన్ కేర్ కూడా అప్పుడే మంచిగా వర్క్ అయితది. ఈ మధ్య నేను రియలైజ్ అయింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద స్కిన్ కేర్ బిగినర్స్ ఏం చేస్తారంటే, ఫేషియల్ హెయిర్ ఏదైతే ఉంటదో దానికి చాలా ఇన్‌సెక్యూర్ ఉంటది. ఫేషియల్ షేవింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. చెయ్యండి. కాదని నేను అనట్లేదు. బట్ ఫేషియల్ షేవింగ్ చేసినప్పుడు దానికి గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు ఈరోజు మీరు చేశారనుకోండి, లెట్ ద హెయిర్ గ్రో బ్యాక్ గైస్. లైక్ ఒక 15 డేస్ తర్వాత వరకు మళ్ళీ మీరు ఫేషియల్ షేవింగ్ చేయకండి. ఎంత ఆఫెన్‌గా మీరు షేవ్ చేస్తే మీ స్కిన్ కూడా అంత డ్రై అయిపోతదనిపిస్తది నాకైతే. ఈవెన్ నేను గైస్ నేను కూడా ఇంతకుముందు చాలా ఇన్‌సెక్యూర్ ఉండేదాన్ని. ఈ మధ్యనే నేను ఫేషియల్ షేవింగ్ స్టార్ట్ చేశాను. మీకు ఆ రొటీన్ కావాలంటే డెఫినిట్‌గా నాకు కామెంట్స్‌లో అయితే చెప్పండి. నేను అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. 1 మంత్ వరకు చేయకూడదనుకున్నాను. బట్ హెయిర్ అయితే మనకి ఒక్కసారి షేవ్ చేసిన తర్వాత లైక్ ఇలా అంటే కొంచెం పోకింగ్ అనిపిస్తది. ఇంకా ఎక్కువ గ్రో అయిపోతుందా అన్న ఫీలింగ్ వస్తది గానీ, నో గైస్ ఎలా ఉందో అలానే ఉంటది మీ హెయిర్. బట్ మనం ఆ పైన టిప్ కట్ చేస్తాం కాబట్టి కొంచెం హార్డ్‌గా అనిపిస్తది మనకి టచ్ చేసినప్పుడు. బట్ ఎక్కువ అయితే గ్రో అవ్వదు. దట్స్ ఎ మిత్. ఫేషియల్ షేవింగ్ ఏదైతే బ్లేడ్ మనం యూజ్ చేస్తామో అది కూడా మీరు ఎవ్రీ ఒక 3, 4 యూజెస్ తర్వాత మార్చేసేయండి. ఎందుకంటే దాంట్లో కూడా మనకు కనిపించలేని చిన్న బాక్టీరియా అది ఉండిపోతది. సో, దానివల్ల కూడా యాక్నే వస్తది. ఆ బ్లేడ్స్‌ని కూడా ఆఫెన్‌గా చేంజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే పక్కాగా ఒక నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అంటూ పెట్టుకోండి. దాంట్లో మీరు ఎక్కువ స్టెప్స్ కూడా ఫాలో అవ్వక్కర్లేదు. యాస్ ఎ బిగినర్‌గా మీ స్కిన్‌కి ఏం అన్ని కన్సర్న్స్ ఉండవు కాబట్టి జస్ట్ ఇప్పుడు మీ స్కిన్‌కి ఏం కావాలి లైక్ ఒక సీరమ్ అండ్ మాయిశ్చరైజర్ అంతే. ఎక్కువ పెద్ద ప్రాసెస్‌లు అండ్ 7-8 స్టెప్ రొటీన్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. నైట్ టైమ్ జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకోండి. మొత్తం మీ ఫేస్ మీదున్న డర్ట్ అండ్ సన్ స్క్రీన్ మొత్తం పోయేలాగా ఫేస్ వాష్ అయితే చేసుకోండి. దాని తర్వాత సిరమ్ అప్లై చేసుకొని, దాని మీద మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని, ఒక 30 మినిట్స్ వరకు అలా లేచే ఉండండి. వెంటనే మీరు బెడ్‌లోకెళ్ళిపోతే మీ స్కిన్ కేర్ అంతా మీ పిల్లోలోకెళ్ళిపోతది. మీ మీద ఉండదు. సో, అందుకని చెప్పి ఒక 30 మినిట్స్ టైమ్ ఇవ్వండి. మొత్తం అది లోపలికి పెనిట్రేట్ అయిపోయిన తర్వాత అప్పుడు పడుకోండి. సో దట్ మీ స్కిన్ కేర్ అనేది వేస్ట్ అవ్వదు. నేను మొత్తం మీకు చెప్పాల్సినవన్నీ రాసుకున్నాను. అన్నీ చెప్పాననే అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు డెఫినిట్‌గా కామెంట్స్‌లో అయితే అడగండి. మోస్ట్‌లీ మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేయడానికే ట్రై చేస్తాను. ఈ వీడియో చాలా మంది బిగినర్స్‌కి యూజ్ అయిందనుకుంటున్నాను. సో, యాహ్! గైస్ ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బై గైస్.